విజయనగరం టౌన్లో ఈ స్పెషల్ డ్రైవ్ భాగంగా ఎవరైతే ఈ చిన్నపిల్లలు విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ సైలెన్సర్ తీసేసి ఈ పెద్ద సౌండ్తో ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు, అదేవిధంగా విదౌట్ నంబర్ ప్లేట్ లేకపోతే ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్తో ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద నిన్న డ్రైవ్ పెట్టడం జరిగింది. సో విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఒక పెద్ద మేజర్ ప్రాబ్లంగా ఉంది. సో దానికి కారకం, దానికి రీజన్ ఇక్కడ ఎవరైతే ఉన్నామో మనమందరూ ఉన్నాము, అదేవిధంగా ఇంకా చాలామంది మీలాగా ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల మిగతా ప్రజలు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ చట్ట ప్రకారంగా ఎవరైతే డ్రైవ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఎవరికి ఇస్తారు? 18 years అబవ్. 18 years అబవ్ మనిషికే లైసెన్స్ ఇస్తారు. 18 years కంటే తక్కువ ఉంటే లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు, లేకపోతే 18 years కంప్లీట్ అయినాక లైసెన్స్ ఇస్తారు. కానీ చాలామంది పిల్లలు మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళిపోతారు. కొన్నిసార్లు పేరెంట్స్ కన్సెంట్ ఉంటుంది, కొన్నిసార్లు పేరెంట్స్ కన్సెంట్ లేకుండా కూడా వెహికల్ తీసుకెళ్ళిపోతారు. ఏమనుకుంటారు? మాకు మంచిగా డ్రైవింగ్ వచ్చు, మేము ఎందుకు డ్రైవ్ చేయకూడదు. పేరెంట్స్ కూడా చాలామంది ఇలానే అనుకుంటూ ఉంటారు, మా పిల్లలకి బాగా డ్రైవింగ్ వచ్చు, ఎందుకు డ్రైవ్ చేయకూడదు. 18 years కంటే తక్కువ ఉంటే మరి ఏంటి, ఎందుకు డ్రైవ్ చేయకూడదని అనుకుంటారు. చాలామంది ఎవరైతే ఈ యాక్సిడెంట్స్, ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో దాంట్లో ఎక్కువ శాతం మైనర్ డ్రైవింగ్ వల్ల చాలా శాతం యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ అవుతున్నాయి. 18 years కంటే తక్కువ పిల్లలకి ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వట్లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డ్రైవింగ్ వచ్చినా కూడా, బాగా డ్రైవింగ్ వచ్చినా కూడా 18 years కంటే తక్కువ పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎందుకు? 18 years కంటే తక్కువ వయసు ఉంటే మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. 18 years కంటే తక్కువ వాళ్ళకి ఓటు కూడా ఉండదు కదా. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆ మెచ్యూరిటీ ఉండదు, మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. డ్రైవింగ్ వచ్చినా కూడా, డ్రైవింగ్ బాగా తెలిసినా కూడా మెచ్యూరిటీ ఉండదు. ఒకవేళ ఇఫ్ మనము ఒక వెహికల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నామంటే మన మీద చాలా చాలా బాధ్యత ఉంటుంది. మన మీద మనల్ని కాపాడాలని ఒక బాధ్యత ఉంటుంది. అదేవిధంగా చాలామంది రోడ్డు మీద మనలాగానే డ్రైవ్ చేస్తుంటారు. రోడ్ ఒక పబ్లిక్ రిసోర్స్, ఆ రోడ్ అందరూ వాడాలి. మీరు రోడ్డు మీద వెళ్తే మీరు వాడాలి, వేరే వాళ్ళు ఎవరైతే రోడ్డు మీద వస్తున్నారో వారు వాడాలి. ఎలా వాడాలి? రెస్పాన్సిబుల్గా వాడాలి. ఏదైతే మోటార్ వెహికల్ రూల్స్ ఉన్నాయో, ఏదైతే చట్టం ఉంది అది మనం పాటించాలి. సో మీరు అందరూ ఫస్ట్ టైం, మీ అందరినీ ఫస్ట్ టైం పట్టుకున్నామని నేను అనుకుంటున్నా. సో వీ విల్ రిలీజ్ యువర్ వెహికల్స్. కానీ ఎవరికైతే సైలెన్సర్ లేదో అది సైలెన్సర్ పెట్టినాక రిలీజ్ చేస్తాము. ఎవరికైతే నంబర్ ప్లేట్ లేదో వాళ్ళకి నంబర్ ప్లేట్ ప్రాపర్గా పెట్టినాకనే రిలీజ్ చేస్తాము. ఎవరికైతే ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ ఉందో వాళ్ళని కూడా నంబర్ ప్లేట్ చేంజ్ చేసినాక రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ పేరెంట్స్ తీసుకువెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు మా దగ్గర రికార్డు ఉంటుంది, ఎవరెవరి బండి తీసుకొచ్చాము. మళ్ళీ మీ ఎవరికైనా బండి మాకు దొరికితే నెక్స్ట్ టైం పిల్లల మీద కేసు నమోదు చేస్తాము, పేరెంట్స్ మీద కేసు నమోదు చేస్తాము, బండి సీజ్ చేసి ఇక్కడే పడేస్తాము. మళ్ళీ మీరు ఇట్లాంటిది యూ విల్ నాట్ డూ, అట్లాంటి వయలేషన్ మీరు చేయరు మేము అనుకుంటున్నాము, మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే మీ బండిలో ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఫైన్ వేసి పంపించండి. ఈ నంబర్ ప్లేట్ లేని వాళ్ళను రిప్లేస్ చేసి పంపించండి. అదేవిధంగా ఈ సైలెన్సర్ లేని వాళ్ళని కూడా
రిప్లేస్ చేసి పంపించండి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా వి విల్ రిజిస్టర్ కేసు, తర్వాత కోర్టులో తిరగాల్సి ఉంటుంది, ఫైన్ వేసి వదలము.